రాత్రి బంగారు పాత్రలో నీళ్లుంచి తలుపులు మూస్తారు ఏకాంత సేవలో. అది సుప్రభాతం టికెట్ హోల్డర్స్కే దాన్ని తీర్థం కింద ఇస్తూ ఉంటారు. సరే, అందుచేత నారదాది మునీశ్వరులందరూ వచ్చి తమ తమ వీణలు మీటుతూ ఉంటారు. వీణలు మీటుతున్నప్పుడు ఇంద్రుడు తన దగ్గర పనిచేసేటటువంటి దేవతలకు అందరికీ కూడా ఓ కన్సెషన్ ఒకటి ఇచ్చాడు, ఒక సౌకర్యం. ఏమిటంటే, మీరెవ్వరూ కంకణాలు కట్టుకోక్కర్లేదు, మీరు ఆర్జిత సేవా టికెట్లు పుచ్చుకోక్కర్లేదు, మీ అందరినీ తెల్లవారుజామున తీసుకెడతాను, స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఒకసారి ప్రచ్ఛన్న రూపాలతో ఆనంద నిలయంలోకి వెళ్ళిపోదాం, సర్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని వద్దురుగాని రెండంటే అని ఇంద్రుడు రోజు దేవతల్ని తీసుకొస్తాడు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వస్తారట. వచ్చిన తర్వాత ఇంద్రుడు అంటాడు, రండిరా పదండి, మీ మీ ప్లేసెస్కి పదండి, ఇంకా మీ ఆఫీస్లో మీ సీట్లో పని చెయ్యాలి కదా, పదండి అంటాడు. అప్పటి వరకు వచ్చేస్తాం స్వామి, అలాగేనండి, తప్పకుండా తప్పకుండా అన్న వాళ్ళు అంటారట. వెళ్ళవా, ఎవడొస్తాడు, నువ్వు వెళ్ళంటారట.